Hi, I am sorry. Please forgive me. Thank you. I love you. నేను మీ ప్రియా మ్యామ్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ హోపోనోపోనో హీలర్ని అండ్ సర్టిఫైడ్ ప్రాణిక్ హీలింగ్ మాస్టర్ని, మనీ మేనేజ్మెంట్ లైఫ్ కోచ్ని. ఈరోజు మనం మన లైఫ్లో వచ్చే సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఎక్కువగా ఇంపార్టెంట్ ఏంటి? మనీ అనుకోండి. మనీ సమస్యలు, ఎలాంటి సమస్యలు మనం చూస్తున్నాం, అవన్నీ మన లైఫ్లోకి అసలు ఎందుకు వస్తున్నాయి, ఆ విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కొందరు చాలా కష్టపడతారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అయినప్పటికీ కూడా వచ్చిన డబ్బుల్ని నిలుపుకోలేరు. అలాగే కొందరు అస్సలు కష్టపడరు, ఎప్పుడు కూడా ఎంజాయ్ఫుల్ లైఫ్ని గడుపుతూ ఉంటారు. మరి ఎందుకని? వాళ్ళు మరి ఏం చేయరు కదా, అయినా కూడా ఎప్పుడూ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అలా? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మన లైఫ్లో డబ్బు సమస్యలు అనేవి ఎందుకు వస్తాయో మీకు తెలుసా? ప్రతి ఒక్కదానికి కారణం మనమే. మన ఆలోచన తీరు, మన సబ్కాన్షియస్ మైండ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే ప్రోగ్రామ్ చేయబడి ఉంటాయో వాటిని మనం మన ప్రజెంట్ లైఫ్లో చూస్తూ ఉంటాం. అంటే మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు మన చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉంటాయో మన లైఫ్లో ప్రాబ్లమ్స్ కూడా అలానే ఉంటాయి. అది మంచి జరిగినా అలానే ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఏదైతే ఆలోచిస్తామో, ఇలాంటి ఆలోచనలు అయితే పదే పదే చేస్తూ ఉంటామో అదే మన జీవితం. చాలా సింపుల్ కదా? చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా మీకు? నిజం. మనం ఏది ఆలోచిస్తామో అదే మన జీవితం. ఎలా అంటారా? మన చిన్నప్పటి నుంచి మనం ఎలాంటి సిచ్యువేషన్లో పెరిగాము అంటే, మన తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితిని చూశారో వాళ్ళతో పాటు మనము పెరిగాం కదా. వాళ్ళ జీవితాల్లో జరిగే ప్రతి ఒక్కదాన్ని మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం కదా. అలాగే మన చుట్టుపక్కల పరిస్థితులను కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. అదే సిచ్యువేషన్స్ అన్నీ కూడా, ఆ పరిస్థితులన్నిటినీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్కదాన్ని కూడా గుర్తుపెట్టుకుంటుంది, స్టోర్ చేసుకుంటుంది. ఇన్పుట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మన ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవే మన జీవితంలో మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. మన లైఫ్ ఫస్ట్ మారాలి, మనకి నచ్చినట్లుగా ఉండాలి అంటే ఏం చేయాలి? మన లైఫ్ మనకు నచ్చినట్లుగా మారుతుందా అని అడుగుతారా? 100% మనకు నచ్చిన జీవితాన్ని మనం అనుభవించవచ్చు. ఎలా అంటే, ఏవైతే విషయాలను మీరు చిన్నప్పటి నుంచి చూశారో, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి కూడా మన తల్లిదండ్రులు కష్టపడి మనల్ని పెంచుతూ ఉన్నారు. ప్రతిరోజు ఏదో కూలి పనికి వెళ్ళి చేసుకొని ఆ వచ్చిన డబ్బులతో ఇల్లు గడుపుకోవడం కానీ, లేదా ఏదైనా బిజినెస్ చేసుకుంటూ దానిలో లాసులు చూస్తూ ఉన్నారు. పదే పదే ఇంట్లో వాళ్ళు ఎందుకు నేను ఎంత కష్టపడుతున్నా కూడా మన బిజినెస్లో లాభాలు రావట్లేదేంటి, ఎందుకు అసలు ఏంటి కర్మ, నాకు అసలు ఇలాంటి లైఫ్లో ఈ అప్పుల్లో కూడుకొని నేను బ్రతకాలా, నేను ఏం చేసినా ఎందుకు కలిసి రావట్లేదు, ఇలా ఆలోచిస్తూ మన పెద్దవాళ్ళు మన కళ్ళ ముందు గొడవ పడుతూ ఉన్నారనుకోండి, మన సబ్కాన్షియస్ మైండ్ అదే తీసుకుంటుంది, దానిని స్టోర్ చేసుకుంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ని మనం పెరిగే కొద్దీ మన జీవితంలో చూస్తాము. మరి ఇంకేమంటారు మన పెద్దవాళ్ళు మనీ గురించి? డబ్బులున్న వాళ్ళకే ఎప్పుడు డబ్బులు వస్తాయి,
పాపాలు చేసి సంపాదించారో ఏమో, ఎలా సంపాదించారో మనకు తెలీదు. ఎప్పుడు చూడు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఎందుకో దేవుడు ఇలాంటి వాళ్ళకే డబ్బులు ఇస్తాడు. ఎంత కష్టపడ్డా మనకు డబ్బులు రావెందుకో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్ అనేది స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఇలాంటి మెమరీస్ అన్నీ కూడా మనం క్యారీ చేయడం వల్ల సేమ్ అలాంటి సిచ్యువేషన్స్ని చూస్తాము. మన లైఫ్లో జాబ్ రాకపోవడానికి కారణం అదే, బిజినెస్ సక్రమంగా జరగకపోవడానికి కారణం అదే. అన్నిటికీ ఇక్కడ కారణం ఏంటి అంటే మన ఆలోచనలు, మనం పెరిగిన తీరు, మన పరిస్థితులు, ఇవన్నీ ఒక మెమరీలా మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయ్యి ఉంటాయి. మరి ఏం చేయాలి? మన లైఫ్ మనకు నచ్చినట్లుగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? మనల్ని మనం హీల్ చేసుకోవాలి. మన మైండ్లో ఉన్నటువంటి ఆ ఆలోచనలన్నిటినీ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఒక్కరోజుతో అవుతుందా ఈ పని? ఎప్పుడెప్పటి నుంచో ఉన్న మెమరీస్ కదా, ఒక్కరోజుతో జరుగుతుందా? జరగదు కదా. కొంచెం టైం పడుతుంది. ప్రతిరోజు మన మైండ్ని మనం క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే మన సబ్కాన్షియస్ మైండ్ని మనం క్లీన్ చేసుకోవడం మొదలు పెడుతూ ఉంటామో అనుకోకుండానే మన పరిస్థితులన్నీ చక్కబడిపోతాయి. ఎలా అంటారా? మనకు తెలియకుండానే జాబ్ ఆఫర్స్ వచ్చేస్తూ ఉంటాయి. మనకు తెలియకుండానే, మనం ఎక్స్పెక్ట్ చేయకుండానే ఎన్నో బిజినెస్ ఆఫర్స్ వస్తాయి. ఒక మెరుపు మెరిసినట్టుగా తళుక్కుని మీకు ఒక మంచి ఆలోచన వస్తుంది. ఎందుకు ఇంతకుముందు ఎప్పుడు ఇలా లేదే, మరి ఇప్పుడే ఎందుకు రిజల్ట్ చూస్తున్నారు క్లాసుల్లో ఉన్నప్పుడు అంటే, క్లాస్లో ఫస్ట్ జరిగేది ఏంటి అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఆ మెమరీస్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాం. మనల్ని మనం ఎలా హీల్ చేసుకోవాలో చెప్తాం. ప్రతిరోజు మనల్ని మనం హీల్ చేసుకుంటూ మన సబ్కాన్షియస్ మైండ్ని క్లీన్ చేసుకుంటూ, క్లీన్ చేస్తే సరిపోతుందా? క్లీన్ చేస్తే పూర్తిగా క్లీన్ అయిపోతాయి. ఆ తర్వాత ఏమవుతుంది? రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. మళ్ళీ మనకేం కావాలో వాటిని కూడా నింపుకోవాలి కదా. మన మైండ్ ఏం చేస్తుంది? మనం చూసే పరిస్థితుల్ని తిరిగి మరలా మనకిస్తుంది మన లైఫ్లో. మరి అలాంటప్పుడు ఇంతకుముందు ఉన్న జీవితాన్ని, ఆ ఆలోచనని చెడిపేసామనుకో ఖాళీ అయిపోతుంది కదా. మరి ఇప్పుడు కొత్త కొత్త లైఫ్ చూడాలనుకున్నామనుకో మళ్ళీ మనం మన ఆలోచనని మనకు తగినట్లుగా నింపేసేయాలిగా. సబ్కాన్షియస్ మైండ్కి ఎప్పుడూ కూడా మనం పని చెప్తూ ఉండాలి. అది ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది. 24 అవర్స్ మనం నిద్రపోయినాక పని చేస్తూనే ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్. మనం కాన్షియస్గా నిద్రపోతూ ఉంటాం, కానీ మనకు వచ్చే కలలు, ఆలోచనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి కదా. అంటే మన సబ్కాన్షియస్ మైండ్ అనేది 24 అవర్స్ పనిచేస్తూనే ఉంటుంది. అది పని చేయాలి అంటే ఎవరి కోసం చేయాలి? ఇక్కడ మన కోసం పని చేయాలి. ఎలాంటి పని చేయాలి? మనకు నచ్చిన జీవితాన్ని మనం పొందాలి అనుకున్నప్పుడు మనకు నచ్చిన జీవితాన్ని అది మనకివ్వాలి. ఆ విధంగా మనం మన సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. అంతే కదా. మనకిష్టమైన జాబ్ కావాలనుకోండి, మనం ఏం చేస్తాం? ముందు జాబ్కి అప్లై చేయాలి కదా, ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి కదా. అలాగే మనం జాబ్ పొందాలంటే ఇంటర్వ్యూ ఎలా అటెండ్ చేయాలో, సక్సెస్ అవ్వాలో, అలాగే మన సబ్కాన్షియస్ మైండ్లో కూడా ఎనీ టైం మనం క్లీన్ చేసుకుంటూ రీప్రోగ్రామింగ్ చేసుకోవడం ద్వారా మనం అక్కడ జాబ్ని ఎలా పొందుతామో ఇక్కడ మనకు నచ్చిన లైఫ్ని మనం అలా పొందగలుగుతాము. అంటే మోర్ దాన్ సఫిషియెంట్ మనీ. అస్సలు డబ్బులే లేవు ఇప్పుడు, కానీ మన పరిస్థితిని మనం ఈజీగా మార్చుకోవచ్చు. మన సబ్కాన్షియస్ మైండ్ని క్లీన్ చేసుకొని మరలా మనకు కావలసినట్లుగా రీప్రోగ్రామింగ్ చేసుకోవడం ద్వారా కావలసినంత డబ్బుల్ని
అట్రాక్ట్ చేసుకోగలుగుతాము. అర్థమవుతుంది కదా? ఎస్. ప్రతి ఒక్కరికి కూడా ఈ మేనిఫెస్టేషన్ క్లాసెస్ అనేవి ఒక అద్భుతమైన వరం. లైఫ్లో ఇవి ఎంత బాగా పనిచేస్తాయి అంటే, అసలు సూసైడ్ చేసుకుంటాను నేను, నాకు ఈ లైఫే వద్దు మ్యామ్, నేను భరించలేకపోతున్నాను, ఈ అప్పుల్లో కూడుకుని పోయి ఉన్నాను నేను, నా ఇంటి పరిస్థితులు ఏవీ బాగాలేవు అనేవాళ్ళు కూడా, మేడం నా జీవితం చాలా బాగుంది, నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఈ మెడిటేషన్ క్లాసెస్, ఈ సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకోవడం, మరలా నా లైఫ్ని నాకు నచ్చినట్లుగా మార్చుకోవడం అన్నీ నా చేతుల్లోనే ఉన్నాయని నేను నమ్ముతున్నాను అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాకపోతే మన లైఫ్ని మనం మార్చుకోవాలి అంటే తప్పకుండా మనం ఒక స్టెప్ తీసుకోవాలి. ఒక స్టెప్ తీసుకోవడం అంటే ఒక స్టెప్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ నిర్ణయాన్ని ఈ క్షణమే మార్చుకోవాలి. నా జీవితం నా చేతుల్లోనే ఉంది, నేను మాత్రమే మార్చుకోగలను. అంతే కదా? మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలి కానీ ఎవరో వచ్చి శుభ్రం చేయలేరు కదా. మన ఇంటిని మనం ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో అలాగే మన మైండ్ని కూడా మనం శుభ్రంగా పెట్టుకోవాలి. అప్పుడు ఎన్నో పాజిటివ్ థాట్స్ వస్తాయి. అర్థమవుతుందా? మన లైఫ్ ఎంతో పాజిటివ్గా ఉంటుంది. ఈ సృష్టి అనేది పంచభూతాలతో కలిసింది. పంచభూతాలు మనకి సహకరిస్తేనే మనం ఏదైనా సాధించగలము. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనలోనే ఒక గొప్ప ఎనర్జీ ఉంది, శక్తి. అదే మన హార్ట్, మన మైండ్, మన ఎమోషన్స్, మన థాట్స్. అర్థమవుతుందా? వీటన్నిటినీ కూడా మనం సరి చేసుకోగలిగితే మనకి నచ్చిన లైఫ్ని మనం చూస్తాము. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ప్రియా మ్యామ్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ హోపోనోపోనో హీలర్ని అండ్ మనీ మేనేజ్మెంట్ కోచ్ని అండ్ ప్రాణిక్ హీలింగ్ మాస్టర్ని. ప్రాణిక్ హీలింగ్ అంటే తెలుసా మీకు? మనం ఎప్పుడు కూడా చాలా హెవీనెస్తో బాడీ ఉంటుంది, విపరీతంగా హెడేక్స్ అవి వస్తూ ఉంటాయి. కానీ వితిన్ మినిట్స్లో మనల్ని మనం క్లీన్ చేసుకోవచ్చు. అద్భుత ప్రాణ చికిత్స అంటారు ప్రాణిక్ హీలింగ్ అంటే. ఉన్న పరిస్థితి నుంచి ఎంత నెగిటివిటీ ఉన్నా వెంటనే క్లీన్ చేసేసుకోవచ్చు. అవి అద్భుత ప్రాణ చికిత్స అనేది మన జీవితంలో చాలా అవసరం. మన మైండ్ సెట్ని మార్చుకోవడానికి కానీ, మన పరిస్థితిని మార్చుకోవడానికి కానీ, మనలో ఉంటుంది చూడండి నెగిటివిటీ అనేది, దాన్ని పూర్తిగా మనం క్లీన్ చేసుకోవడానికి కానీ ఈ ప్రాణిక్ హీలింగ్ 100% యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ మీకు రీచ్ అవ్వాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నా క్లాసెస్ జాయిన్ అవ్వాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. 8th నుంచి, ఈ మంత్ అంటే April 8th నుంచి మరలా న్యూ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.